హాయ్ అండి. పావని విచారపు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అయితే మనం ఇప్పుడు ఒక చిట్టి బంగారు కొండని చూడబోతున్నాం. చూడండి, ఇదేంటో తెలుసా? చిన్ని పిచ్చుకమ్మ, చిన్ని బంగారు కొండమ్మ వచ్చి మా గడప దగ్గర చూడండి. తనొక్కతే అన్నమాట. తనొక్కతే గూడు కట్టుకుంది. పెద్దగా అంటే ఎగిరిపోయిద్దేమో అనుకుంటా, కానీ వెళ్ళదు. మెష్ డోర్ సౌండ్ కూడా తనకు భయం లేదు. అలాగే ఉంటుందన్నమాట. చూడండి ఎంత చిన్ని బుజ్జి పిచ్చుకో. ఆ ఫ్లవర్ సైజే అంతే. చూడండి, అక్కడే హాయిగా ఊగుతూ ఉంటుంది. చూడండి చూడండి, గొంతుతో ఏంటో చిన్నగా ఇలా అనుకుంటుంది. చిన్ని బంగారమా, ఏం చేస్తుందో చూడండి పిచ్చుకమ్మ. చిన్ని తల్లి ఇక్కడే ఉంది. అదరను నేను, బెదరను నేను, శభాష్ అనుకుంటా ఇక్కడే ఉంటుంది. అదండి పిచ్చుకమ్మ గొడవ. తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దాం? కాకరకాయ కూర వండుదాం. ఇప్పుడు వెంకటేశ్వర అత్తయ్య తీసుకొచ్చి ఇచ్చిన కాకరకాయలు కట్ చేశాను. ఇంకా ఈ కూర చెయ్యాలి, అంతే మన పని. సుబ్బయ్య బాబాయ్ తెచ్చినవి అయితే పులుసులో కలిసిపోయినాయి అమ్మ, పండిపోయి. వీటిని వరకు ఎలాగో మోక్షం ఇవ్వబోతున్నాను, లేకపోతే వీటికి కూడా అయిపోయేది. మోక్ష ద్వారా ప్రాప్తి రస్తూ అయిపోయేది.